హలో గాయస్, నా పేరు శ్రీరామ్. సో ఈ రోజు ఎలిమినేషన్ ఉండబోతుంది కదా. ఎలిమినేషన్ ఎవరయ్యారని మీరు అనుకుంటున్నారు, బట్ 100% ఇక్కడ షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరిగింది. ప్రతి బిగ్ బాస్ సీజన్లో చూస్తే ఎవరో ఒకరు ఇద్దరు షాకింగ్ ఎలిమినేషన్స్ అయితే ఉంటుంది, ప్రజలు ఊహించని ఎలిమినేషన్స్. సో అట్లాగే భరణి గారు ఎలిమినేట్ అయిపోయారు హౌస్ నుంచి. లాస్ట్ వరకు చాలా కన్ఫ్యూజన్ అయితే కొనసాగింది. దివ్య వెళ్ళిపోతుందా, డెమాన్ పవర్ వెళ్ళిపోతారా? ఎందుకంటే ఓటింగ్స్లో కూడా మనకు చాలా వెబ్సైట్లో ఓటింగ్స్లో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ వచ్చినాయి. కొన్ని చోట్ల డెమాన్ పవర్ టాప్లో ఉంటే, కొన్ని చోట్ల డెమాన్ పవర్ డౌన్లో ఉండే. అన్నిట్లో యునానిమస్గా దివ్య మాత్రం లాస్ట్లో ఉండింది. బట్ దివ్య నిన్న మధ్యాహ్నం వరకు కూడా దివ్యానే వెళ్ళిపోతుందని చెప్పేసి అనుకున్నారు. బట్ ఫైనల్లీ భరణి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఈ భరణి గారిని చేసిన అంశాలు ఏంటంటే, భరణి గారు వెళ్ళిపోవడానికి కారణాలు ఏందో మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంతమంది భరణి గారు వెళ్ళిపోయినందుకు బాధపడుతున్నారు? అంటే జెన్యూన్ క్యాండిడేట్ వెళ్ళిపోయాడు అనుకుంటున్నారా, లేదంటే తగిన శాస్త్రి జరిగింది అనుకుంటున్నారా? మనం లాస్ట్ వీక్ కనుక చూస్తే సాటర్డే సండే ఎపిసోడ్లో ఒక అమ్మాయితో మాట్లాడిచ్చారు. మిమ్మల్ని మా హౌస్లో ఉంచడం ఇష్టం లేదు అని చెప్పేసి మాట్లాడిచ్చారు. సో అమ్మాయి మాట్లాడిందా, టీం మాట్లాడించిందా, మొత్తానికైతే మాట్లాడారు. దానికి తగ్గట్టుగానే అది బాగా ప్రభావితమైంది. అమ్మాయి వర్డ్స్ కూడా చాలా ప్రభావితమైంది. సో అందరూ కూడా భరణి గారి ఈ బంధాలకు బంధుత్వాలకు పటాపంచలు చేస్తూ ఆడతాడు అనుకున్నాం. బట్ స్టిల్ అదే చట్టంలో మునిగిపోయారు భరణి గారు. నేనైతే అదే రీజన్ అనుకుంటున్నాను. మీ రీజన్ ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో దివ్య వచ్చిన తర్వాత భరణి గారి గేమ్ డౌన్ అయింది నాకు అనిపించింది. అంతకుముందు తనుజతో ఉన్నా కూడా కొంతవరకు హెల్దీగానే అనిపించింది. బట్ దివ్య వచ్చిన తర్వాత కంప్లీట్ దివ్యకు అటాచ్ అయిపోయారు భరణి గారు. సో అటాచ్ అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి అలగడం, ఈతను అలగడం, ఇవన్నీ చూడలేము. మన ఆయేషా చెప్పినట్టు మా టీవీలో చాలా సీరియల్స్ వస్తున్నాయి, ఇక్కడ మళ్ళీ సీరియల్స్ అని భరణి గారు కూడా ఏడిస్తే, ఎందుకంటే అంత పెద్ద పర్సనాలిటీ, ఆయనను కూడా ఏడ్చేయాల్సిన పరిస్థితి. అంటే దివ్యతోని ఓవర్ అటాచ్మెంట్ అయిపోయింది. ఈ అమ్మాయి వచ్చేసి స్ట్రాంగ్ అని చెప్పి భరణి గారు నెంబర్ 1 అని పెట్టి తనతోనే అట్రాక్ట్ అయిపోయి, అంటే తనతోనే ఉండేసి అసలు ఆయన మొత్తం అంటే ఇద్దరి మధ్యలో నలిగిపోయాడని చెప్పొచ్చు. ఎందుకంటే మొదట్లో దివ్యతో మాట్లాడితే తనుజ కోపం వచ్చింది, తనుజతో మాట్లాడితే దివ్య కోపం వచ్చేసింది. సో ఈ విధంగా మొత్తానికి కలగాపులగం అయిపోయి ఆ చట్టంలో ఇరుక్కుపోయి, బంధాల చట్టంలో ఇరుక్కుపోయి ఫైనల్గా భరణి గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. నిన్న మనం చెప్పుకున్నట్టు బంధాలు బంధుత్వాలు ఇవన్నీ కూడా ముఖ్యమే, అంటే సపోర్ట్ కిందికి ముఖ్యం. బట్ ఓవర్ అటాచ్మెంట్ అనేది ఎప్పుడు కూడా బిగ్ బాస్ హౌస్లో సజెస్టబుల్ కాదు, ఎప్పుడైనా దెబ్బతీస్తుంది అది. సో అదేవిధంగా భరణి గారిని దెబ్బతీసింది అనుకుంటున్నాను. జనాలందరికీ కూడా ఏమన్నా నాయన ఈ లొల్లి, ఎప్పుడు చూసినా నాన్న అని ఈ పిల్ల, అండ్ వచ్చిన వైల్డ్ కార్డ్స్ కూడా దాన్నే ఫోకస్ చేయడము. ఆయన అమ్మాయి మాధురి గారు నాన్న అని చెప్పేసి ఫోకస్ చేయడం, ఇట్లా అన్నిటికీ అసలు పడాల్సిన వెయిట్ ఇటు పడ్డదేమో అనిపించింది. నేను కూడా నిన్న మధ్యాహ్నం వరకు కూడా దివ్య వెళ్ళిపోతుంది అని చెప్పేసి అనుకున్నాము, అదే ఎక్స్పెక్టేషన్లో ఉండే. బట్ నిన్న సాయంత్రం న్యూస్ వింటే షాకింగ్ అనమాట, భరణి గారు వెళ్ళిపోయారు. సో ఎలా ఉండబోతుంది గేమ్, ఎట్లాంటి టర్న్ తీసుకోబోతుంది? ఎందుకంటే బ్యాక్ బోన్గా నిలిచాడు తనుజకు కానీ వీళ్ళకి కానీ. బ్యాక్ బోన్గా నిలిచిన భరణి గారు ప్రతి దాంట్లో సపోర్ట్ ఇస్తూ వచ్చాడు. అండ్ మొన్నటి ఆర్గ్యుమెంట్లో మన రీతు చౌదరి చేసిన ఆర్గ్యుమెంట్ కూడా జనాలకు బాగా ఎక్కినట్టుంది. మీరు నాకు సపోర్ట్ చేయలేదు, రాముకు సపోర్ట్ చేశారు, మీరు మాటిచ్చి తప్పారు ఒక 10 సార్లు అన్నది. సో అది కూడా జనాలకు మాటిచ్చి తప్పినట్టుగా కొంత కన్వే అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే భరణి గారికి అంతకుముందు రీతు చౌదరి నామినేట్ సపోర్ట్ ఇవ్వలేదు కెప్టెన్సీ టాస్క్లో, అది మనసులో పెట్టుకొని ఆయన సపోర్ట్ ఇవ్వలేదు రాము కెప్టెన్సీ అప్పుడు. సో దాన్ని హైలైట్ చేస్తూ రీతు చౌదరి తీసిన పాయింట్స్ ఏవైతున్నాయో జనాలకు కొంచెం ఎక్కినట్టుగా ఉంది. సో మొత్తానికి ఓట్లు అయితే పడలేదు. అన్అఫీషియల్ ఓటింగ్లో ఇబ్బంది ఏం లేకుంటే, బట్ అఫీషియల్ ఓటింగ్కి వచ్చేసరికి స్టార్మా ఓటింగ్కి వచ్చేసరికి భరణి గారు డౌన్ అయిపోయి కంప్లీట్గా వెళ్ళిపోయారు అనమాట. ఇది భరణి గారి చాప్టర్ క్లోజ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. ఓకే, సో నెక్స్ట్ నిన్న ఎపిసోడ్ చూస్తే నాకైతే తనూజ విన్నర్ అయిపోయింది అనిపించిందండి. నా పర్సనల్ ఒపీనియన్ ప్యూర్గా ఇది. ఎందుకంటే నా తనకు చూపించిన తీరు కానీ ఇదొక వీడియో చూపించారు. అంటే ఏదైతే తనూజకు ఇబ్బంది అవుతుందో, ఎవరి వల్ల తనూజ గేమ్ డౌన్ అవుతుందో వాళ్ళ గేమ్ని తనూజను పిలిచేసి హ్యాపీగా చూపించేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఉండొచ్చు, ఆమెకు మెటీరియల్ ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా నిన్ననైతే నాకు తనూజని విన్నర్ అయిపోయిందిరా, తనూజకు విన్నర్ చేసేస్తారు, ఏది చేసి కూడా తనూజ విన్నర్ అయిపోతుంది 100% అని అనిపించింది. తనూజకు పొటెన్షియల్ లేదని నేను అంటలా, తనూజకు పొటెన్షియల్ ఉంది. బట్ ఆ సిగ్నల్ అయితే వచ్చింది. లాస్ట్ వీక్ ఒకసారి చూపించినప్పుడు అందరూ కూడా ఎందుకు ఒక తనూజకు చూపించాలా, వేరే వాళ్ళందరూ ఎందుకు చూపించవద్దు అన్నందుకు నేను వేరే వాళ్ళకు కూడా చూపించేసి బ్యాలెన్స్ చేసేసి తనూజకు వీడియో చూపించేసి, అంటే తన అమ్మాయి వచ్చిన వాళ్ళందరితో హ్యాపీగా ఉంటుంది కదా, ఈవెన్ మాధురి గారితో కూడా గొడవ లేదు, ఎవరితో గొడవ లేక ఉంటుంది. సో ఆమెకు మాధురి గారు తన గురించి ఏమంటున్నారు, ఈవిడ మన రమ్య మోక్ష ఏమంది, ఇవన్నీ వీడియోలు చూపించేశారు. 2 చెట్లు తప్పట్లు కాదని ఇవన్నీ చూపించిన తర్వాత
ఇంతగానో అవసరం అంటే ఏదైతే తప్పు జరుగుతుందో తను ఎక్కడ తప్పు చేస్తుందో తనకు డైరెక్ట్గానే వీడియో చూపించి చెప్పేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ నిర్వాహకులు. ఖచ్చితంగా ఇలా ఏది అన్నా అనకపోయినా ఇదైతే వాస్తవం. తనుజాకు విన్నర్ ఇచ్చేస్తారా నాకైతే అనిపించింది. ఇట్స్ మై ప్యూర్ ఒపీనియన్. మీకు కూడా అట్లే అనిపిస్తే కామెంట్ చేయండి. అండ్ నాగార్జున గారు నిన్న సుమన్ శెట్టితో మాట్లాడిన మాటలు చూస్తే నాకు నచ్చలేదు. ఎందుకంటే సుమన్ శెట్టి గెలిచి కెప్టెన్ అయ్యాడు, అంటే టాస్క్ గెలిచి కెప్టెన్ అయ్యారు. బట్ అక్కడ దాన్ని చప్పట్లు కొట్టి మరి నువ్వేం చెప్పావో, ఆయన ఏం విన్నాడో, మీరిద్దరు ఎలా గెలిచారో అంటే ఆ విజయాన్ని కరెక్ట్గా అడ్రస్ చేయలేదు అనిపించింది నాకైతే. ఎందుకంటే నాగార్జున గారు అట్లా అనకపోనుంటే గెలిచారు, గట్టిగా ఆడారు, గెలిచారు, అమ్మాయి వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు, ఏదో రీజన్తో గెలిచేశారు, మొత్తానికి గట్టిగానే ఆడారు, పరిగెత్తుకుంటూ వచ్చి అతనికన్నా ముందు పరిగెత్తుకొచ్చి సుమన్ శెట్టి బెల్ కూడా కొట్టాడు. వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ ఉంటేనే కదా ఏదో జరిగింది, దాన్ని లైట్ తీసుకున్నట్టుగా అనిపించింది నాకైతే. ఏమన్నారు, నువ్వేం చెప్పావో, ఆయన ఏం విన్నాడో, మీరు ఎట్లా గెలిచారో, మొత్తానికి గెలిచేశారు అంటే గాల్లో గెలిచారన్నారా అంటే సుమన్ శెట్టి గెలుపును చాలా తక్కువ చేసినట్టుగా నాకైతే అనిపించింది. ఇవన్నీ కూడా నా ప్యూర్ పర్సనల్ ఒపీనియన్స్. అది అందరికీ భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఎవరిని విమర్శించాలని కాదు, బట్ డెఫినెట్గా నాకైతే మనసుకు అనిపించింది, అంత చిన్న చూపు చూడొద్దేమో అనిపించింది. ఎపిసోడ్ వెళ్ళిపోతే ముందు ఫస్టే మనకు ఆయేషా అండ్ దివ్య వీళ్ళిద్దరి మధ్య గొడవ, వంటింట్లో గొడవ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ ఆయేషా ఒక్కోసారి చాలా ఓవర్గా రియాక్ట్ అవుతుందేమో అనిపించింది. చపాతీ నేర్పమంటే దివ్య అంది, నేను నేర్పలేనమ్మా, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది, నేను అంటే రేషన్ మేనేజర్ ఉన్నాను, ఫుడ్ ఇన్ఛార్జ్ ఉన్నాను, అదేమన్నా కాలిపోయినా ఏమైనా కూడా నన్ను అంటారు జనాలు, ఇక్కడనైతే నేర్పించలేను, అందరు తినే ఫుడ్ మీద నేను రిస్క్ చేయలేను అని చెప్పేసి చెప్పింది. తర్వాత నాకు నేర్పియమ్మా, నేను చెయ్యాలి కదా రేపటి నుంచి అంటే, మీ ఇంటికి వచ్చి నేర్పిస్తాను, ఇక్కడ నేర్పించను అన్నది. మేబీ తప్పే కావచ్చు, బట్ ఆ సెన్స్లో అలా ఆమె కామెడీగా ఇక్కడనైతే కాదు తల్లి, వీళ్ళందరినీ తట్టుకుని నాతో కాదు కాబట్టి నేను ఇంటికి వచ్చి నేర్పిస్తే ఇక్కడ మాత్రం నేర్పించకొని అడిగినప్పుడు, అట్లా కాదమ్మా నేర్పించదు అవి టకా ఆయేష టకా వెళ్ళిపోయింది. దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసేసింది, మళ్ళీ దాని నెక్స్ట్ వచ్చేసిన దానిలో కూడా క్యారీ ఫార్వర్డ్ చేసేసింది. కూడా ఆయేష ఎప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతుందో అర్థం కాదు. ఆయేష దగ్గర కొన్ని మంచి లక్షణాలు, కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి, గేమ్ ఆడే తీరున్నది, ఆ ఫైర్ అంతా కనిపిస్తుంది. బట్ అప్పుడప్పుడు మాత్రం ఏమంటారు, చిల్లర గొడవల్లా చేస్తుంది, చిన్న విషయాలకు రియాక్ట్ అవుతుంది. ఎందుకు రియాక్ట్ అవుతుందో అర్థం కాదు. ఏమన్నా అంటే ఆ బోళ్ళు బాసన్లు దోమే దగ్గర, ఆ గిన్నెల దోమే దగ్గర అక్కడ ఒక గొడవ వేసుకుంటుంది రీతుతోటి, లేదంటే మళ్ళీ దివ్యతో వేసుకుంటుంది. అయిపోయిన తర్వాత చపాతీ పెట్టుకుంటే కర్రీ పెట్టుకుంటే డిమాండ్ పవన్ ఏదో అన్నాడు. డిమాండ్ పవన్ అన్నది అయ్యో ఇంకెవరు తినలేదు, తను తినలేదు అన్నట్టుగా అంటే ఆయన మీద ఫీల్ అయింది. తర్వాత సటా చపాతీ పెట్టుకొని పోయిన తర్వాత అది కొంచెం కాలింది. ఇప్పుడు నేను అడిగి వస్తా దివ్య అని చెప్పేసి మళ్ళీ వచ్చేసి దీన్ని ఏమంటారు, ఇదేంటి దీన్ని కాల్సిన అనరా అంటే మాడిపోయింది, ఆ ఉద్దేశంలో కాలడం అంటే మాడిపోయిన చపాతీ ఇచ్చారు నాకు, నేను చేస్తా అంటే నాకు నేర్పించలేదు, బట్ ఇక్కడ మాత్రం మాడిపోయిన చపాతీలు మీరు చేశారు అని చెప్పేసి ఫైర్ అయింది. తను చెప్పింది అదే కదా దివ్య, ఎవరికైనా మాడిపోయిన చపాతీ వస్తే ఫైర్ అవుతారు, అందుకే నేర్పించినది. ఇప్పుడు నువ్వు కూడా ఫైర్ అయ్యుగా. ఒకవేళ నువ్వు కనుక నిజంగా తినేసి నువ్వు అన్నావు దివ్య మాడిపోయిన చపాతీలు తినరని, నేను మాత్రం తిన్నాను కదా, నేనేం మాట్లాడకుండా తిన్నాను, ఇది ఉంది అని చెప్పేసి అంటే బాగుంటుండే. దాన్ని పాయింట్అవుట్ చేసినప్పుడు డెఫినెట్గా దివ్య చెప్పింది కరెక్ట్ అయింది కదా, ఇక్కడ ఫైర్ అవుతారని చెప్పేసి. అక్కడ తను దివ్య క్లియర్గా అడిగింది, నువ్వేం పోర్ట్రే చేయాలనుకుంటున్నావు, నన్ను తప్పుగా పోర్ట్రే చేయాలనుకుంటున్నావా అని చెప్పేసి. సో ఏంటంటే ఆయేషా ఖచ్చితంగా కూడా సందు దొరికిందంటే రాంగ్ ప్రొజెక్ట్ చేయడానికే ట్రై చేస్తుంది. అంటే మనది తప్పు అనిపించడానికి తప్పు కరెక్ట్గా పాయింట్ దొరకబట్టేసి ఈ విషయంలో ఈమె తప్పు అని నిరూపించడానికి అనుక్షణం ప్రయత్నిస్తుంటుంది ఆయేషా. కరెక్టే కదా, 100% కరెక్టే నాకైతే అనిపిస్తుంది. సో అట్లనే అదొక సిచ్యువేషన్ తీసుకుని చాలా ల్యాగ్ చేసింది అనిపించింది నాకు ఆయేషా. దానిలో అంత పెద్ద అవసరం లేకుండా ల్యాగ్ చేసింది అనిపించింది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు, మళ్ళీ వచ్చి సారీ చెప్పింది అనమాట. అట్లా కాదు ఇట్లా అంటే మళ్ళీ వచ్చి సారీ చెప్పి హగ్ చేసుకున్నది. ఇక్కడ ఫస్ట్ టైం సారీ చెప్పింది. జనరల్గా ఆయేషా సారీ చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతుంది, అసలు సారీ చెప్పదు, తప్పిపోయి కూడా ఎవరికి సారీ చెప్పదు. బట్ ఇక్కడ మాత్రం వచ్చి చెప్పింది, అదొకటి మంచి అనిపించింది అనమాట నాకు. నాగార్జున గారు సుమన్ శెట్టి అండ్ గౌరవ్ను పిలిచేసి అప్రిషియేట్ చేసే విధానం, ఇందాక మనం చెప్పినట్టు అప్రిషియేట్ చేసిన విధానం, అప్రిషియేట్ అయితే చేశాడు కెప్టెన్స్ అయ్యారని, బట్ ఆ విధంగా అప్రిషియేట్ చేయడం నాకైతే నచ్చలేదు. తర్వాత ఒక అమ్మాయితోనే అమ్మాయి వచ్చింది, మళ్ళీ ఇంకో అమ్మాయిని తీసుకొచ్చారు. ఆమె కూడా ఇన్ఫ్లుయెన్సర్ అని కూడా చాలాసార్లు చూశాను మన ఇన్స్టాలో అక్కడ కనబడుతుంటుంది. సో అమ్మాయి దుబాయ్ నుంచి వచ్చానని చెప్పేసి తను కూడా మాట్లాడి సుమన్ శెట్టి అన్న ఇక నువ్వు ఆగక నువ్వు ఇట్లనే ఆడు అని చెప్పేసి చెప్పించారు. సో అది బ్యాలెన్స్ అయింది. అక్కడ సుమన్ శెట్టిని లేపే కార్యక్రమం ఏదైతే ఉన్నదో అది అక్కడ సఫలీకృతమైన వాళ్ళు. వచ్చిన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఎలా ఉంది, గేమ్ ఎలా ఉంది, బాగుందా అని అడిగితే అందరూ ఆబ్వియస్లీ బాగానే ఉందని చెప్తారు. మాధురిని అందరిని అడిగేసాడు, ఎలా ఉంది, గేమ్ ఎలా ఉంది, బాగున్నారా, ఏంది, ఇవన్నీ వచ్చారు కదా వైల్డ్ కార్డ్స్, ఇవన్నీ కామెంట్ మనకు అవసరం లేదు, బట్ కొన్ని చెప్పాల్సి వస్తుంది అంతే. నెక్స్ట్ గౌరవం లేపితే తెలుగు నేర్చుకుంటున్నాం అంటే వాస్తవం కూడా గౌరవ్ చాలా అంటే ఏమంటారు
మంచి పట్టుదలతో నేర్చుకుంటున్నాడు తెలుగు. ఎప్పుడు టైం దొరికితే ఎవరినో ఒక నడి టైం నేర్చుకుంటున్నాడు. ఉప్పు కప్పురము పద్యం బాగా చెప్పాడు, చెప్పిన దగ్గరికి బాగా చెప్పాడు. నాకు పలుకుడే కష్టం ఉప్పు కప్పురం పద్యము, అది బాగా చెప్పాడు. వీరశంకర్ రెడ్డి డైలాగ్ కూడా బాగా చెప్పాడు. మొత్తానికి తెలుగు అయితే మాట్లాడుతాడు. అంటే ఇప్పుడు తెలుగు రాని వాళ్ళు వస్తే మనం జనరల్గా తెలుగు రాని వాళ్ళు వచ్చారని చెప్పేసి గట్టిగా మాట్లాడుతుంటాం కదా. బట్ గౌరవ్ గుప్తా లాగా కనుక తెలుగు నేర్చుకోలేని యాంగ్జైటీ చూపించి ప్రయత్నం చేసి అట్లీస్ట్ ఏదో నాకు రాదు కదా అని చెప్పకుండా రోజు ప్రయత్నం చేసేసి ఎన్నో కొన్ని పదాలు నేర్చుకుని మొత్తానికి తెలుగు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. తెలుగు రాని చోట ఇంగ్లీష్ వాడుతున్నాడేమో, బట్ తెలుగు వచ్చిన చోట తెలుగే వాడుతున్నాడు. తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు అట్లీస్ట్. సో అలా ఉంటే ఎవరికి కూడా ఇబ్బంది అనిపించదు. మరీ తెలుగు రాకుండా మాట్లాడితే మొన్నదాకా ఆశేషని గారు అన్నారు, ఆమెకు తెలుగు రాదు బట్ నేర్చుకునే ప్రయత్నం చేసినట్టు ఇక్కడ అనిపించలా, ఇక్కడ ఎవరిని అడిగినట్టు కానీ అనిపించలా. ఆమె హిందీ ఇంగ్లీష్ మాట్లాడేసింది. బట్ గౌరవ్ అలా కాదు. గౌరవ్ చాలా నేర్చుకుంటున్నాడు. చాలా తెలివి కల వ్యక్తి గౌరవ్. చాలా టఫ్ క్యాండిడేట్. ఎందుకంటే కొన్ని చోట్ల మనం గౌరవ్ ఆట తీరు కనుక చూస్తే మొన్న ఈమె మాధురి గారు నాకు ఇది కావాలా కెప్టెన్ మన రేషన్ మేనేజర్ కావాలని చెప్పేసి మాధురి గారు చాలా గొడవ చేస్తే నిఖిల్ వచ్చి చెప్పాడు రేషన్ మేనేజర్ కావాలంటుందంటే అంత టక్మని ఒప్పుకోలా. ఆలోచిద్దాం, వాళ్ళని అడుగుదాం, వీళ్ళని అడుగుదాం, ఎవరు కరెక్ట్ ఇక్కడ, నాకు ఆయేషా అక్కడ ఉండాలని ఉంది అంటే చాలా తెలివిగా అంటే ప్లాన్డ్గా చేశారు. అండ్ ఒక 6 ఏం కొట్టాడు ఇక్కడ, లేడీస్కు ఆయేషాకు బెడ్ లేదు కనుక కెప్టెన్సీ బెడ్ మీకు ఇచ్చేస్తున్నాం అని ఇద్దరు కలిసి డిస్కస్ చేసుకుని బెడ్ ఇచ్చేశారు. ఇక్కడ కూడా మనకు ఎవరు గుర్తొచ్చారు లేడీస్ విషయంలో, లాస్ట్ ఇయర్ మనం చూసాం కదా అశ్వత్థామ 2.0 3.0. సో ఆయన గుర్తొచ్చాడు నాకైతే. ఈ లేడీస్కి ఇచ్చే విషయంలో కొన్ని మార్కులు కొట్టేయాలన్నా సంథింగ్. మొత్తానికైతే మంచి విషయమే. ఆయేషాకు బెడ్ లేదు పక్కన పడుకుంటుందని చెప్పేసి కెప్టెన్సీ బెడ్ కూడా త్యాగం చేసి 3 లేడీస్కి ఇచ్చి కెప్టెన్సీ బెడ్ కూడా వాళ్ళకి ఇచ్చేశారు. సో అక్కడ మంచి అప్రిషియేషన్ అయితే వీళ్ళిద్దరికీ వచ్చింది. ఇంకా దీని తర్వాత వీది పవర్ ఇచ్చి పంపించారు కదా, అంటే జస్టిఫై కాలే, పవర్ ఇచ్చి పంపించింది జస్టిఫై కాలే బిగ్ బాస్ టీమ్కి. అంటే ఇప్పుడు సడన్గా ఇచ్చేసి పంపించారని లోపల వాళ్ళందరికీ ఒక ఫీలింగ్ ఉంది. ఎవరికి మన ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి వీళ్ళందరికీ పాత వాళ్ళందరికీ కూడా వీళ్ళకి సడన్గా పవర్ ఇచ్చేసారని ఫీలింగ్ ఉండొచ్చు. పబ్లిక్ కూడా వైల్డ్ కార్డ్స్కి ఇట్లా పవర్ ఇచ్చే ఎందుకు ఇవ్వాలా అన్న ఉద్దేశాలు ఉండొచ్చు. కాబట్టి దాన్ని జస్టిఫై చేయడానికి ఒక గేమ్ అయితే పెట్టినట్టు అనిపించింది నాకు. గేమ్ ఇన్ ద సెన్స్ వాళ్ళకి క్రౌన్ ఇచ్చేసి వీళ్ళు జస్టిఫై చేస్తున్నారు అంటే వీళ్ళకు ఆ పవర్ డిజర్వా కాదా అని చెప్పేసి ఒక టాస్క్ అయితే పెట్టారు. సో ఇక్కడ దివ్యల మాధురి గారికి సపోర్ట్ రాలేదు. అందరూ కూడా ఆమెను వ్యతిరేకించారు, పబ్లిక్ కూడా వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తే ఆమె క్రౌన్ అయితే తీసేసి ఆమె పవర్ను తీసేసుకున్నారనమాట. యాజ్ వెల్ యాజ్ పవర్ తీసేసుకున్నారు. పవర్ తీసేసుకున్న తర్వాత మిగతా వాళ్ళలో కొంతమంది మాత్రం పవర్ నిలుపుకున్నారు. అంటే దివ్యల మాధురి గారికి మాత్రం సపోర్ట్ రాలేదు. అండ్ దివ్యల మాధురి గారిని మందలిచ్చారు నాగార్జున గారు. సో ఏమని మందలిచ్చారు అంటే ఆమె విధానం, మాట్లాడే విధానం తప్పు అని చెప్పేసి చెప్పడానికి 2-3 వీడియోస్ చూపించారు. అక్కడ ఆమె మాట తీరు, అక్కడ గట్టి షాట్ నాగార్జున ఏదైతే ఇచ్చారంటే ఆమె నా మాట తీరే అంత సార్ అన్నది. వీడియో చూపించిన తర్వాత నా మాట తీరే అంత సార్ అన్నది. నా మాట తీరే అంటే అదేం లేదమ్మా, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావుగా, నాతో బాగా మాట్లాడుతున్నావు అంటే మీతో రాస్తారంటే నాతో కాదమ్మా, అందరితో బాగానే మాట్లాడాలా, నేర్చుకోవాలా, అనవసరమైన గొడవలు పెట్టుకోవద్దు అని చెప్పేసి ఆమె డ్యామేజ్ అవుతుంది కదా, ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది ఆల్రెడీ 1 వీక్లోనే చాలా ఇమేజ్ డ్యామేజ్ అయిపోయింది మాధురి గారిది. సో ఆమెను కొంచెం ఆయింట్మెంట్ రాసే ప్రయత్నం అయితే చేసింది అనిపించింది. ఆమెకు చాలా జాగ్రత్తలు చెప్పారు. కొంచెం గట్టిగా చెప్పేది ఉండే నాగార్జున గారు, ఎందుకంత మొదటి నుంచి బేసికల్గా సాఫ్ట్ నేచరు, బట్ అప్పుడప్పుడు కొరడా పట్టాలి, ఇట్లాంటి జరిగినప్పుడు కొరడా పడితేనే కదా హౌస్లో సెట్ అయ్యేది. సో చాలా సాఫ్ట్గా ఆయింట్మెంట్ రాసి ముద్దుగా నీట్గా చెప్పినట్టు అనిపించింది. ఇట్లా కాదమ్మా అని చెప్పేసి గట్టిగా తిట్టేది ఉండే. అది మాధురి గారు ఒక్కరిని కాదు, ఎవరినైనా గట్టిగా తిట్టి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మరీ సాఫ్ట్ నేచర్ అనేది ఒక్కోసారి మంచిగా అనిపించినా ఒక్కోసారి నాగార్జున గారు అంటే ఆ ఫైర్ చూపిస్తలేరు నాగార్జున గారు అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. కాబట్టి ఒక్కోసారి ఫైర్ కూడా చూపించండి నాగార్జున గారు. గట్టి ఇన్సిడెంట్స్ అయినప్పుడన్నా ఒకరిద్దరు ఫైర్ అయితే ఆ ఎఫెక్ట్ హౌస్లో అందరికీ ఉంటుంది. వీళ్ళంతా స్మూత్గా చెప్తే ఏమనలేదు కదా, లైట్గా చెప్పాడులే అని అనుకుంటారేమో నా ఉద్దేశం. కాబట్టి కొంచెం ఫైర్ పెంచండి. టీం కూడా నెక్స్ట్ ఎపిసోడ్ కన్నా ఏదైనా తప్పులు జరిగితే గట్టిగా ఫైర్ ఇస్తే అందరికీ బాగుంటుంది, మాకు కూడా చెప్పుకోవడానికి ఇంకా బాగుంటుంది. సో ఇక్కడ సుమన్ లేపాడు అనమాట. మాధురి అండ్ ఈ క్రౌన్ విషయం అయిపోయిన తర్వాత సుమన్ లేపెడితే మాధురి గారు తప్పని స్ట్రాంగ్గా చెప్పాడు. సుమన్ శెట్టి కెప్టెన్ అయినాక జోరు చూపిస్తున్నాడు. అంతకుముందు మాట్లాడకపోయేది వన్ సైడ్ తీసుకునేవాడు కాదు. బట్ ఇక్కడ సుమన్ శెట్టి మాత్రం స్ట్రాంగ్గా గట్టిగా నిలబడి మాధురి గారిదే తప్పు సార్, మెల్లగా మాట్లాడేది ఉండే అని చెప్పాడు. దీని పర్యవసానాలు ఉంటాయి మా సుమన్ శెట్టి పడుతున్న తర్వాత. మాధురి గారు ఊరికిన రకం కాదు కదా. కళ్యాణ్ అడిగారు అనమాట నిఖిల్ గురించి. కళ్యాణ్ను లేపేసి నిఖిల్కి ఇచ్చిన పవర్ ఏదైతే ఉందో, డైరెక్ట్ కంటెండర్ పవర్ ఏదైతే ఉందో
అది నిఖిల్కు డిజర్వేనా, తనకు ఉంచొచ్చు అని అడిగితే కళ్యాణ్ చాలా బాగా చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే రాగానే మీరు ఒక టాస్క్ ఇచ్చారు సార్, నాకు టాస్క్ అంటే తనకు టాస్క్ ఇచ్చి నా కెప్టెన్సీ తీసుకోమన్నారు, అక్కడ ఫెయిల్. బాల్ పట్టుకునే టాస్క్లో బాల్ పట్టుకునేటప్పుడు ఒకటేసారి పట్టుకున్నాడు, మిగతా దాంట్లో అందరికీ అవకాశాలు రావాలి అన్నట్టు మాట్లాడాడు, అది కూడా ఫెయిల్. అప్పుడే కదా చూపించేది మనం. అంటే మనం ఒక గేమ్ అంతా మనకు పవర్ ఇచ్చినప్పుడు అవన్నీ గెలిచేసి అవన్నీ చూపిస్తే ఫిజికల్ పవర్ ఉన్నప్పుడు మనకు డిజర్వ్ అనిపిస్తుంది కదా సార్, అట్లా చేయలేదు. కాబట్టి ఆయన గెలుచుకుంటే బాగుంటుందని కళ్యాణ్ చెప్పాడు. కళ్యాణ్ దానికి పబ్లిక్ కూడా ఏకీభవించారు ఇక్కడ. ఓకే, దాని తర్వాత నిఖిల్ పవర్ కూడా ఊడిపోయింది అనమాట. జెన్యున్గా మాట్లాడుకుంటే నిఖిల్ గేమ్ అంతా కూడా బాగానే ఆడాడు. అంటే టాస్క్ల విషయంలో నిఖిల్ బాగానే ఆడాడు. వట్టి హౌస్లో ఎక్కువ కనిపించట్లేదేమో, కానీ నార్మల్గా తన అభిప్రాయాలు చెప్పట్లేదు, గొడవల్లోకి రావట్లేదు. బట్ గేమ్ ఆడిన దగ్గర మాత్రం నిఖిల్ బాగానే ఆడుతున్నాడు. సో అది కూడా నాగార్జున గారు అడ్రస్ చేశారు. 200% నువ్వు ఆడావు, పర్ఫెక్ట్గానే ఆడావు అని చెప్పేసి అక్కడ ఆయన నాగార్జున గారు అడ్రస్ చేశారు. సో అక్కడ గేమ్ పెద్దగా లేకపోయినా కళ్యాణ్ చెప్పిన దానికి మాత్రం పబ్లిక్ కన్విన్స్ అయ్యారు. తర్వాత రమ్య పవర్ గురించి అడిగారు. రమ్య పవర్ గురించి అడిగితే రాము కూడా బాగా మాట్లాడాడు ఇక్కడ. అంటే ఇక్కడ సుమన్ శెట్టిని సెలెక్ట్ చేసుకున్నాడు సార్. ఆయన కొంచెం అంటే తినాల్సిన అవసరం ఉంటుంది, సుమన్ శెట్టి తిండి అంటే ఇష్టం. సో ఆమె సుమన్ శెట్టిని గెలుచుకుని సుమన్ శెట్టికి సెలెక్ట్ చేసుకుని అప్పుడే కొట్టేసింది సార్ గట్టిగా. అంటే అందరికీ అదైపోయింది. తను డిజర్వింగ్ అని మన రాము చెప్పాడు. సుమన్ తింటుంటే, సుమన్ ఆమెతో కలిసి తింటుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది సార్. సుమన్కు కడుపు నిండా సుమన్ శెట్టికి ఫుడ్ అందుతుంది కనుక ఆమెకి ఏం ఇబ్బంది లేదని చెప్పారు. తర్వాత హౌస్ అందరూ అడిగారు ఎవరన్నా డిఫర్ చేస్తారంటే ఎవరూ చేయలేదు. ఎందుకంటే ఆమె చాలా క్యాల్కులేటెడ్గా సుమన్ శెట్టిని తీసుకున్నది. సుమన్ శెట్టి పాపం నిజంగా సుమన్ శెట్టి తింటుంటే మనకు కూడా సుమన్ శెట్టి అయితే కడుపు నిండా తినని అన్నట్టుగా. ఎందుకంటే పాపం ఆయన పర్సనాలిటీగా తిండి అలవాటు ఉంటుంది, కొద్దిగా ఉంటుంది కదా లోపల షుగర్ పేషెంట్లు అట్లా ఉంటారు, ఆయనకు ఉన్నదని కాదు, బట్ జనరల్ చెప్తున్నా. సో ఆయనకు ఫుడ్ అంటే ఇష్టం, పాపం ఆయన ఎంచుకున్నది, ఫుడ్ మంచిగా ఇస్తున్నారు, తింటున్నాడు కడుపు నిండా. సుమన్ శెట్టి తింటే నిజంగా మనకు కూడా చూస్తుంటే సుమన్ శెట్టి అయితే కడుపు నిండా తిన్నాడు కదా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన అమాయకత్వానికి పెద్ద అది కాదనమాట. తర్వాత నెక్స్ట్ రమ్యను కన్ఫెషన్ రూమ్లోకి పిలిచారు. రమ్యను పిలిచేసి కన్ఫెషన్ రూమ్లోకి పిలిచేసి అండ్ కళ్యాణ్ అండ్ రమ్యను పిలిచారు. కళ్యాణ్ గురించి తను మాట్లాడిన మాటలు ఘోరమైన మాటలు, అమ్మాయిల పిచ్చోడు ఇది మాట్లాడిన మాటలు అక్కడ చాలా ఘోరమైన విషయాలు. ఇది మాత్రం వాళ్ళిద్దరిని పర్సనల్గా పిలిచి చూపించారు. చాలా మంచి విషయం. అది చూపెట్టినప్పుడు రమ్య కూర్చునుంది, కళ్యాణ్ నిల్చునున్నాడు. చేసింది తప్పు రమ్య, నిలబడ్డది కళ్యాణ్. అక్కడ ఆమె కూర్చోబెట్టి లార్డ్స్ ఆఫ్ లా కూర్చోబెడితే కళ్యాణ్ మాత్రం అక్కడ కౌంటర్ ఇస్తాడేమో, కళ్యాణ్ గట్టిగా ఇట్లా అన్నదని చెప్పేసి కౌంటర్ ఇస్తాడేమో అనుకున్నా, బట్ అక్కడ కౌంటర్ ఇవ్వలేదు. అండ్ పబ్లిక్ ఒపీనియన్ కూడా 50-50 వచ్చింది. అమ్మాయిల గురించి చేతులు వేస్తాడు, అది వేస్తాడు, మిస్బిహేవ్ చేస్తాడు అన్నట్టుగా సెన్స్ వచ్చేలాగా మాట్లాడింది రమ్య. అండ్ దాన్ని సమర్థించుకుంది. నేను బయట నుంచి చూసింది అదే సార్, నాకు అట్లే అనిపించింది, నేను అదే చెప్పాను అని సమర్థించుకుంది. వెనక్కు పోలా, నేను అట్లా లేను. తర్వాత మళ్ళీ ఆ మాట అమ్మాయిల పిచ్చోడు అన్నందుకు సారీ అయితే చెప్పింది. బట్ కళ్యాణ్ కొంచెం గట్టిగా రియాక్ట్ అవుతాడేమో అనుకున్నా, ఇట్లా అంటావా అని చెప్పేసి తను రియాక్ట్ కాలేదు. పబ్లిక్ ఒపీనియన్లో కూడా 50-50 ఒపీనియన్ వచ్చింది. సో కొంచెం ప్రొజెక్షన్ అయితే కళ్యాణ్ తప్పు చేశాడు అన్నట్టుగానే ప్రొజెక్షన్ అక్కడ జరిగింది. బట్ అది అంటే బిగ్ బాస్ హౌస్లో జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది కదా, అలాంటి మాటలు మాట్లాడకూడదు, మనసులో ఉన్న బయటికి మాట్లాడకూడదు. బికాజ్ యూ ఆర్ ఆన్ ద నేషనల్ టెలివిజన్, రైట్? అమ్మాయిల పిచ్చోడు ఇట్లాంటి ట్యాగ్ లైన్స్ ఇవ్వకూడదు ఎవరికి కూడా. బిహేవియర్ లేకుంటే డైరెక్ట్ పోయి చెప్పాలి. నాగార్జున కూడా అదే అన్నారు, నువ్వు వెళ్ళి డైరెక్ట్ చెప్పేది ఉంటే ఆయన వెనకాల మాట్లాడకూడదు, ప్రొజెక్ట్ చేయకూడదు తన గురించి అని చెప్పేసి. ఎందుకంటే ఇట్లాంటి ఇష్యూ అడ్రస్ చేయకపోతే పబ్లిక్లో నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఖచ్చితంగా ఇట్లాంటి నెగిటివ్ మాటలు మాట్లాడినప్పుడు వాటిని అడ్రస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే బయట కూడా అదే వ్యతిరేకత వచ్చింది కదా, ఏం మాట్లాడిందని చెప్పేసి మనం కూడా పెట్టాం, నోరా ముర్కాలు వాడిని తమ్నేల్ కూడా పెట్టాము ఈ విషయంలో. సో అట్లా దాని తర్వాత ఏమైంది, రీతు పవన్ వీడియో చూపించారు. రీతు పవన్ వీడియో చూపించినప్పుడు నాకు పవన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనిపించింది, ఖచ్చితంగా అనిపించింది. అంత నెగిటివ్ ఏం లేదు, తను తెలుసుకున్నాడు, అక్కడ పోయి రమ్య దగ్గర పోయి తెలుసుకున్నాడు. అక్కడ రీతుకు ఫుల్ ప్రొజెక్షన్ ఇచ్చేసి, అంటే రీతు 100% జెన్యున్గా ఉంది, పవనే జెన్యున్గా లేడు అన్నట్టుగా ప్రొజెక్షన్ చేయాలని డిసైడ్ అన్నట్టు అనిపించింది. పవన్ను కొద్ది వారాలుగా టార్గెట్ చేస్తున్నారు నాగార్జున గారు. రీతు విషయంలో పవన్ను టార్గెట్ చేస్తున్నారు అనిపించింది. ఎందుకంటే పవన్ వల్ల రీతు గేమ్ ఎప్పుడు చెడిపోలే, రీతు వల్లనే పవన్ గేమ్ చెడిపోతుంది ఇంతో అంత అయితే. పవన్ ఎప్పుడు రీతు గేమ్ చెడగొట్టే ప్రయత్నం చేయలేదు, గట్టిగానే ఆడతాడు, అందరితో బాగానే ఉంటాడు పవన్. మరీ అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సినంత అవసరం పవన్ మీద అయితే లేదు. కానీ ఇక్కడ కూడా నెగిటివిటీ పవన్ మీద స్ప్రెడ్ చేసినట్టు అనిపించింది. తను 100% ఉంది, నువ్వు ఉన్నావా లేదా, నువ్వు 100% లేవా అని చెప్పేసి అంటే యునానిమస్గా 100% పవన్కు వ్యతిరేకత వచ్చింది. అది ఎంతవరకు అది అసలు తను పాపం అంత చేసింది అయితే లేదు. పోయి తెలుసుకున్నాడు, దాని గురించి తెలుసుకున్నాడు, ఏమనుకుంటున్నారు బయట ఏమనుకుంటున్నారు, అది ఎట్లా ప్రొజెక్ట్ అవుతుందని తెలుసుకున్నాడు. దానిలో తప్పేం లేదు కదా. ఆ విధంగా అంటే మొన్న మాధురి గారు వచ్చి చెప్పింది,
నీకు పవర్ కావాలంటే నువ్వు దివ్యతో మాట్లాడకూడదు అంటే నువ్వు నాకు ఆ పవర్ అవసరం లేదు, నేను దివ్యతోనే మాట్లాడతాను, స్ట్రాంగ్గా నిలబడ్డాడు కదా, దాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేయొచ్చు కదా, అట్లా చేయలే. మొత్తానికి పవన్ మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, అనవసరమైన నెగిటివిటీ. మేబీ దగ్గర రోజుల్లో పవన్ గారితో మనం బయట కలుస్తామేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ విధంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తే పబ్లిక్లో కూడా అదే ఒపీనియన్ వచ్చేస్తుంది. సో ఓటింగ్లో ఇబ్బంది అవుతుంది పవన్కి. అడిగాడు, మీ బంధం ఏంటిది, ఏం బంధం మీది, ఏ స్టేటస్లో ఉన్నారు, ఏ జోనర్లో ఉన్నారు మీరు, అంత అడగాల్సిన పని లేదు. ఏదో జోనర్లో ఉన్నారు, వాళ్ళని నడిపించుకుంటున్నాను, నడుస్తున్నది. దానికి ఎందుకు అంత ఏ జోనర్లో ఉన్నారు అంటే కంఫర్టబుల్ జోన్లో ఉన్నానని రీతు చెప్పింది, కంఫర్ట్ జోన్లో తను చెప్పాడు. బట్ అయినా నీకు క్లారిటీ లేదని చెప్పేసి నాగార్జున మళ్ళీ స్ట్రెస్ చేశారనమాట. లాస్ట్ వీక్ నామినేషన్ అప్పుడు రీతు చెప్పింది కదా, నేను ఎవరిని మిస్ అవుతావు అంటే పవన్ నేను మిస్ అవుతా అని చెప్పింది కదా, దాని తర్వాత కూడా నువ్వు మారలేదా అని చెప్పేసి ఇంతగానో స్ట్రెస్ చేయాల్సిన పని లేదనిపించింది. వాళ్ళ పర్సనల్ ఇష్యూ అది, వాళ్ళ ఇద్దరి మధ్యలో పర్సనల్ ఇష్యూ, దాన్ని అంత స్ట్రెస్ చేయాల్సిన అవసరం నాకైతే సుతరం నచ్చలే, 100% నచ్చలే. మళ్ళీ రీతుని అడిగాడు, పవన్ గురించి మాట్లాడదా, పవన్ వెళ్ళిపోయినాక మాట్లాడతా అని చెప్పేసిన తర్వాత రీతుకు ఆమోద ముద్ర పబ్లిక్తోని మరీ వేయించండి అనమాట. గట్టిగా పబ్లిక్ని అడిగి సపోర్ట్ చేసి రీతు చెప్పేది కరెక్టేనా అంటే ఫుల్ ఓటింగ్ వచ్చేసి రీతు చెప్పింది కరెక్టే, 100% రీతు పర్ఫెక్ట్ అంటే పవన్ పర్ఫెక్ట్ కాదు అని ఒక ట్యాగ్ లైన్ పవన్కి ఇచ్చేసి చేస్తున్నారు. ఏదైతే ఈ బాండింగ్స్ ఉన్నాయో వీటిని చెడగొడదామని డిసైడ్ అయినామో బిగ్ బాస్ హౌస్ వాళ్ళు అనిపించింది నాకు. తర్వాత సాయి శ్రీనివాసంలో పెట్టారు. సాయి శ్రీనివాస్ ఇచ్చిన పవర్ కరెక్టేనా అంటే డెమో అని సపోర్ట్ చేశాడు. భరణి ఇక్కడ సపోర్ట్ చేయాల అంటే ఇప్పుడు ఆయనకు ఇది సేఫ్ అయ్యే పవర్ ఉంటే రేపు పొద్దున ఆయన సేఫ్ అయిపోతాడు, మేము 2-3 వారాల దాకా నామినేషన్ కూడా చేయలేము, అలాంటి పరిస్థితి ఉందంటే కరెక్టే అనిపించింది. బట్ బిగ్ బాస్ దాన్ని క్వశ్చన్ చేయలేం కదా అన్నట్టుగా మళ్ళీ దానికి కవరప్ చేశారు కనుక ఇంకా క్వశ్చన్ చేయలేకపోయాడు. అండ్ భరణి గారికి ఓటింగ్ రాలా, పవన్కి మన సాయి శ్రీనివాస్కే ఓటింగ్ వచ్చింది పబ్లిక్లోంచి కూడా. కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి, మనం ఏం చేయలేము కదా. సో అట్లా మొత్తానికి సాయి శ్రీనివాస్ కూడా పవర్ నిలబెట్టుకున్నాడు అనమాట. ఇక్కడ బాగా మండిన విషయం ఏంటంటే భరణి గారు మాట్లాడుతుంటే దివ్య అటాచ్ అయ్యి లేచింది. అంటే దీన్ని ఏమంటారు, గాలివే తంపని తలిగించుకునేది అంటారు కదా. సో అట్లా ఈమెకి ఏమవసరం, భరణి ఎక్కడ మాట్లాడితే భరణికి కొంచెం డౌన్ అయితే ఈమె రావాలా, పక్క నుంచి చప్పన వచ్చేసింది మళ్ళీ. దీని వల్లనే భరణి గారు వెళ్ళిపోయారు. ఏం వచ్చేసి అట్లా కాదు సార్ భరణి గురించి అంటే మొత్తం మాట్లాడేసి భరణి గారు చెప్పింది కరెక్టే కదా అది అని మాట్లాడితే ఓటింగ్ ఓకే దివ్య మీద కూడా ఓటింగ్ పెడదాం అంటే నాగార్జున గారు ఇక్కడ రిస్క్ తీసుకుంటలేరు, మొత్తం పబ్లిక్ మీద తోసేసి నా నిర్ణయం కాదు, ఇట్స్ అ పబ్లిక్ ఒపీనియన్, ఒకందుకు మంచిదైనా కూడా స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నట్టు కాకుండా ఒపీనియన్తో వెళ్తున్నారు. పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటే అక్కడ కూడా దివ్యకు ఓటు రాలా, అంతే కదా. ఎందుకు మరి ఆయన భరణి గారిని పిలిచి మాట్లాడినప్పుడు భరణి గారు చెప్తారు కదా, ఈమెకి ఎందుకు భరణి గారిని అనగానే తగునమాట వస్తుంది. సో ఇది చేయబట్టి కదా ఈ టెన్షన్ చేయబట్టి భరణి గారు పాపం బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నెక్స్ట్ వచ్చేసి మన అయేషా క్రౌన్ గురించి తనూజని లేపాడు కదా చాలా ఇంట్రెస్టింగ్గా. ఇక్కడ తనూజ కూడా చాలా సపోర్ట్ ఇచ్చింది. తను ఒక టార్గెట్తో వచ్చింది సార్, ఆ టార్గెట్ రీచ్ అయింది, నన్ను టార్గెట్ చేసిందేమో బట్ బాగా ఆడుతుంది, కడుపులేం పెట్టుకోవట్లా, ఉన్నట్టు మాట్లాడుతుంది, కాబట్టి ఆ క్రౌన్ తనకు డిజర్వ్ అని చెప్పేసి తనూజ చెప్పింది. దిస్ వాజ్ షాకింగ్. తనుజ తిట్టిన తర్వాత కూడా అంటే తనూజ నోస్ ద గేమ్. ఇక్కడ నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోవడం తనుజకి ఇష్టం లేదు. తను స్ట్రాంగ్ క్యాండిడేట్, అయేషా స్ట్రాంగ్ క్యాండిడేట్. రేపు పొద్దున పవర్ తీసేస్తే, క్రౌన్ తీసేస్తే, తనకు సపోర్ట్ ఇవ్వకపోతే రేపు పొద్దున ఇంకా టార్గెట్ చేస్తుంది, పోక్ చేస్తూనే ఉంటుంది అయేషా లైఫ్ లాంగ్. అంటే మనం బిగ్ బాస్ హౌస్లో ఉన్న రోజులు పోక్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు దీంతో ఏమవుతుంది, ప్యాచప్ అయిపోతుంది. సపోర్ట్ ఇస్తే ప్యాచప్ అయిపోతుంది, రేపు పొద్దున అయేషా ఏం చేస్తుంది, ప్యాచప్ అయిపోతుంది. ఇద్దరు బయట పరిచయమే. ఆ ప్యాచప్ అయిపోతే టెన్షన్ ఉండదు, శత్రువులు ఉండరు, జాత శత్రువు అనిపించుకోవచ్చు అనమాట. తనూజకున్న ఏకైక శత్రువు ఎవరు ప్రజెంట్లీ, గట్టి శత్రువు అయేషా. కనుక అయేషా కొంచెం సపోర్ట్ ఇస్తే తనకు వస్తుంది. సో తనూజ ఇక్కడ చాలా మెచ్యూరిటీ చూపించింది, గట్టిగా మెచ్యూరిటీ చూపించింది. అంటే విన్నర్ మెటీరియల్ తనూజ అని అప్పుడప్పుడు ఎందుకు అనిపిస్తుంది అంటే ఇట్లాంటి విషయాల్లో తనూజ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. అదే రీతిని అడిగితే ఫస్ట్ డిజర్వ్స్ సార్ అన్నది, షీ డిజర్వ్స్ సార్ అన్నది. మళ్ళీ దాని తర్వాత ఇట్లా బుక్ చేస్తుంది, తన గెలవాలనుకుంటుంది, మాట్లాడుతుంది, ఇన్ని చేస్తుంది కనుక తను నాట్ డిజర్వ్ సార్ అన్నది. అంటే ఇక్కడ ఏమైంది, పోయింది. అంటే విన్నర్ లక్షణాలు ఒక మాట మాట్లాడితే గట్టిగా ఉండాలి. ఫస్ట్ తను సపోర్ట్ ఇచ్చినప్పుడు కూడా అదేంటమ్మా నిన్నే టార్గెట్ చేసింది కదా, నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అంటే తను స్ట్రాంగ్గా నిలబడింది. ఎస్ సార్ నన్ను టార్గెట్ చేసింది, కానీ తను మాట్లాడేది కరెక్ట్ కదా, తను మాట్లాడే విషయాల్లో 100 స్ట్రాంగ్గా మాట్లాడుతుంది, ఒకటి పెట్టుకొని మాట్లాడుతుంది, అట్లా స్టాండ్ తీసుకోవాలి. రీతు ఫస్ట్ డిజర్వ్ సార్ అన్నది, దాని తర్వాత నాట్ డిజర్వ్ సార్ అన్నది, ఏమేమో ఆలోచిస్తుంది. నాగార్జున గారిని చూడంగానే యాక్షన్లు అన్నీ మొదలవుతాయి ఇక రీతు. సో ఆ యాక్షన్లన్నీ చేసేసి తనేమన్నది వల్ల నాట్ డిజర్వ్ సార్ అంటే పబ్లిక్ ఒప్పుకోలా. మొత్తానికి అయేషా కూడా క్రౌన్ నిలబెట్టుకున్నది.
రీతు ఆయేష గొడవ అయింది కదా. సో ఆ విషయంలో ఆయేషాని అడిగారు అనమాట నాగార్జున గారు, నీ రీతు విషయం తప్పేదంటే ఆమెను అడిగితే ఏం చెప్తుంది, రీతుదే అని చెప్పింది. తర్వాత రీతు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక్కడ. అంటే మొత్తం చెప్తున్నాం అంటే మొత్తం చెప్పకుంటే కంటెక్స్ట్ అర్థం కాదన్నట్టుగా మొత్తం చెప్పింది. సో అక్కడ రీతు తప్పు లేదు, కొన్ని విషయాల్లో రీతు తప్పు లేదు, ఆయేషానే ఓవర్గా పోక్ చేసింది అనిపించింది. కానీ అక్కడ ఇక్కడ మాత్రం రీతు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది అనిపించింది. తర్వాత తనూజాని పిలిపించి లోపలికి పిలిపించి వీడియో చూపించారు ఇద్దరిది, మధురి అండ్ ఈమె రమ్య మోక్ష. వీళ్ళిద్దరూ తన మీద చేసిన కామెంట్స్ అంటే రెండు చేతులు లేదే చప్పట్లు కావు అని చెప్పేసి. ఎందుకంటే తనూజ అందరితోని బాగుంటుంది, వచ్చిన వైల్డ్ కార్డ్స్తో కూడా ప్రాబ్లం లేదు, మాధురితో కూడా ప్రాబ్లం లేదు. కాబట్టి వీళ్ళకు మాధురి వాళ్ళు తన గురించి బయట ఒకటి మాట్లాడుతున్నారు, లోపలికి వచ్చి ఒకటి మాట్లాడుతున్నారు, తన వెనకాల ఒకటి మాట్లాడుతున్నారు, తన ముందు ఒకటి మాట్లాడుతున్నారు. ఇవన్నీ జాగ్రత్తలు చెప్తే తనూజ ద క్వీన్ విక్టోరియా ఆఫ్ బిగ్ బాస్ హౌస్ ఏమవుతుంది రేపొద్దున చాలా జాగ్రత్త పడి ఎవరితో ఎట్లా ఉండాలో గేమ్ మార్చుకుంటుంది. ఎందుకంటే తనుజాకి కేపబిలిటీ ఉంది, ఇంత చెప్తే ఇంత అర్థం చేసుకుంటుంది తనుజ. సో అటువంటిది ఇంత క్లియర్గా అట్టిపండు తొక్కవలసి నోట్లో పెట్టి తిను అని చెప్పిన తర్వాత తనుజ అర్థం చేసుకోదా. దట్టు వాళ్ళ యాబ్సెన్స్లో చూపిస్తున్నారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇప్పుడు రమ్య వీడియో వాళ్ళిద్దరిని పిలిచి చూపించారు, రీతు వీడియో రీతుకు అండ్ పవన్కి ఇద్దరికి చూపించారు. బట్ ఇక్కడ మాత్రమే వాళ్ళు లేకుండా కేవలం తనుజాకే చూపిస్తున్నారు. ఇక్కడ డిఫరెన్స్ మనం గమనించాలి. ఎందుకు, తనుజ అర్థం చేసుకుంటుంది, వాళ్ళని పక్కకు పెడుతుంది. వాళ్ళని కూడా పిలిచి చూపిస్తే అమ్మో ఇట్లాంటివి చూపించారు కాబట్టి మనం అలర్ట్ అవుతారు. ఇట్లా కాదు, వాళ్ళు మాట్లాడాలి, తనుజాకు అర్థం కావాలి. ఇంత లాజిక్ ఉంది అందులో. తనుజాకు సింగిల్గానే చూపిస్తున్నారు వీడియోలు ప్రతిదీ కూడా. ఎంత మైలేజ్. అక్కడ పబ్లిక్ కూడా తనుజాకు సపోర్ట్ ఇచ్చారు. తనుజ మాట్లాడింది కరెక్టేనా అంటే 100% తనుజ మాట్లాడింది కరెక్టే అని పబ్లిక్ కూడా సపోర్ట్ ఇచ్చారు. తను కూడా ఊహించాల, అంటే ఇట్లా మాట్లాడతాను ఊహించాల. తను చెప్పిందని కూడా అడిగాడు, మధురి గారు చెప్పారా నీకు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, నీ చేయి కూడా కలిసిందని చప్పట్లు అని అంటారంటే. ఎందుకంటే అవి ఘోరమైన కామెంట్స్, అవి లీనియన్స్ ఇచ్చేసింది అంటే ఆమె ప్రొజెక్షన్ ఎట్లా అవుతుంది. ఆ చేతులు వేయడం అవన్నీ తనుజాకి ఇష్టము, కావాలని చేయించుకున్నది, కళ్యాణ్ అంటుంటే వద్దని లేదు అని చెప్పింది. బట్ తనుజ క్లియర్గా ఫస్ట్ ఏదైతే ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో బయట నుంచి ఇట్లాంటి ఫీడ్బ్యాక్ ఏదైతే వచ్చిందో రాంగ్గా పోర్ట్రే అవుతుందని ఇమ్మీడియట్గా కళ్యాణ్తో కూర్చొని సార్ట్అవుట్ చేసుకున్నది. ఏముంది మన మధ్యలో, మనకేం లేదు, నువ్వు బచ్చగానివి, నువ్వు పిల్లోడివి, నీకు జస్ట్ 21 years అని చెప్పేసి నేను చాలా అంటే పెద్దది కదా తనుజ, చాలా పెద్దది, నీకు నాకేం లేదు అని క్లారిఫికేషన్ ఇచ్చేసి అప్పటి నుంచి కళ్యాణ్ ఓవర్గా దగ్గరికి రానిచ్చట్లా మాట్లాడుతుంది. ఆ ఇంటిమసీ ఉంది కళ్యాణ్తో కనుక కొంచెం అర్థం చేసుకొని మాట్లాడుతుంది. కాబట్టి అక్కడ ఎక్కడ కూడా రాంగ్ ప్రొజెక్షన్ వచ్చేలాగా, కళ్యాణ్ చేసిన దానికి రాంగ్ ప్రొజెక్షన్ వచ్చేలాగా తనుజ ఎక్కడ రానివ్వాల చాలా జాగ్రత్త పడింది. అంటే అప్పుడు ఫస్టే చెప్పారు, తనుజకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కనుక ఖచ్చితంగా ఆమె తీసుకుని దాని ఫీడ్బ్యాక్ తీసుకొని అందరికి కూడా అదే చెప్తుంది. ఇప్పుడు రీతుతో మాట్లాడినప్పుడు కానీ తనుజ, నువ్వు దేనికోసం వచ్చినావు, గేమ్ ఆడడానికి వచ్చినావా, ఈ స్టోరీలు నడపడానికి వచ్చినావా, దేనికోసం, ఇవన్నీ క్లియర్గా చెప్పేస్తుంది అందరికీ. అంటే తనుజకు ఒక లక్షణం ఏముందంటే ఏది తప్పు అని జడ్జి చేయగలిగే కెపాసిటీ తనుజ దగ్గర ఉంది. కనుక ఎవరైనా తప్పు చేస్తే ఇమీడియట్గా పిలిచి చెప్పేస్తుంది. తన ఫ్రెండ్స్ ఎవరైనా తప్పు చేస్తే పిలిచి చెప్పేస్తుంది. అటువంటిప్పుడు తన గురించి వేరే వాళ్ళు మాట్లాడని చెప్పిన తర్వాత అలర్ట్ కాదా, సో అలర్ట్ అవుతుంది. సో ఇక్కడే నాకు తనుజాకు విన్నర్ మెటీరియల్ అనిపించింది. అండ్ ఈసారి విన్నర్ తనుజానే అని కూడా అనిపించింది నాకైతే. అంటే ఆ వేవ్ అంతా అట్లే నడుస్తుంది, ఆ సపోర్టింగ్ సిస్టమ్ అదంతా కూడా అలాగే నడుస్తుంది అనిపించింది నాకు. ఇమాన్యుల్ ఎంత ఎంటర్టైన్ చేసినా జనరల్గా ఎంటర్టైనర్స్కి ఎంటర్టైన్మెంట్ కోటాలోనే ఇస్తారు తప్పితే బిగ్ బాస్ కప్ అయితే చేతిలో జనరల్గా ఇప్పటివరకు పెట్టలేదు. అట్లా పెడితే అవినాష్, రోహిణి కూడా అద్భుతమైన కామెడీ చేశారు. బట్ వాళ్ళను అక్కడ దాకా కూడా రానియరు. టాప్ 4 టాప్ 5 దాకా కూడా చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి వస్తే ఎంటర్టైన్మెంట్ కోటాలు వస్తారు కానీ రానివ్వరు. సో ఆ విధంగా నాకు ఇంతకన్నా పెద్ద విన్నర్ మెటీరియల్ ఎవరు కనిపించట్లే. తనుజ 100% ఇస్తారని నాకైతే నా ప్రొజెక్షన్ అనిపిస్తుంది. చూద్దాం, ఏదన్నా మిరాకిల్స్ జరిగితే తప్ప వీఆర్ గోయింగ్ టు సీ తనుజ ఇస్ లిఫ్టింగ్ ద కప్. తర్వాత రేషన్ మేనేజర్ టాస్క్. అంటే ఈమె రేషన్ మేనేజర్ నాకు కావాలని మాధురి గారు గట్టిగా కొట్లాడుతుంది, నేనే రేషన్ మేనేజర్ ఉంటాను, నేనే ఫుడ్ ఇన్ఛార్జ్ ఉంటాను. సో ఇంకేమనుకున్నారంటే బిగ్ బాస్ టీం వాళ్ళు ఏమనుకున్నారంటే ఓకే ఆమె చేతిలోనే పెట్టేస్తే ఎలా మెయింటైన్ చేస్తుందో తెలుస్తుంది కదా అని చెప్పేసి పెట్టవచ్చు. ఇప్పటి నుంచి రేషన్ మేనేజర్ నువ్వని డిక్లేర్ చేయొచ్చు. కానీ దానికి ఒక టాస్క్ పెట్టేసి నేను క్వశ్చన్స్ అడుగుతాను, ఏ పెద్ద ఎఫెక్టివ్ క్వశ్చన్స్ అనిపించలేదు నాకు. ఎన్ని కప్పులు రైస్ పెడతారంటే వారం రోజుల నుంచి చేస్తుంది, ఆమెకు తెలీదా ఎన్ని కప్పులు రైస్ పెడతారో, ఎన్ని చపాతీలు చేస్తారు, ఇవే అడిగారు. అన్ని చిన్న క్వశ్చన్స్ అన్నీ అడిగారు. ఈ క్వశ్చన్స్ అన్నీ ఆమె చెప్పేస్తుంది. షుగర్ ఎంత వాడతారు, ఇవన్నీ వారం రోజుల నుంచి చేస్తుంది వంట, ఆమెకు తెలుసు కదా. అదేదో పెద్ద టెస్ట్ పెట్టి చేసినట్టు జస్టిఫికేషన్ ఇచ్చేసి పెద్ద టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో పాస్ అయితేనే మేము ఇచ్చాము, అన్యాయంగా ఇవ్వలేదు, దివ్య దగ్గర నుంచి అన్యాయంగా లాక్కోలేదు. సో ఆమెకు జస్టిఫికేషన్ ఇచ్చేసి ఆమె రైట్ పర్సన్, ఆమెకు అన్ని తెలుసు అని చెప్పేలానే ఇచ్చారనిపించింది నాకైతే. పెద్ద క్వశ్చన్స్ అయితే కాదు. నాగార్జున గారికి అడిగేటప్పుడు కూడా ఆయనకు
ఏం క్వశ్చన్స్ అడుగుతున్నా నేను అన్నట్టుగానే మనసులో పెట్టుకొని ఇంకా కిందకి తలగా పెట్టుకొని అడిగేశారు కొన్ని. ఏం క్వశ్చన్స్ ఇస్తున్నారు అయ్యా, ఈ చిన్న చిన్న క్వశ్చన్స్కి ఇవేంది క్వశ్చన్స్ అడిగేది, నేను అడగాలి ఆమెను, ఏదో ఇచ్చేసి అయిపోతుంది అన్నట్టే ఆ ఫేస్ ఫీలింగ్ అనిపించింది. మీరు అనకండి అంటే అనొచ్చు మీరు, అబ్బా నీకు అన్నీ తెలిసిపోతాయిరా, నాగార్జున గారు ఏమనుకున్నారో కూడా నీకు తెలుసా అంటే అప్పుడప్పుడు తెలిసిపోతూ ఉంటాయి అనిపిస్తుంది. అదే దృష్టితో చూస్తాం కదా, క్రిటిక్ దృష్టితోటి. సో అనిపిస్తూ ఉంటుంది. అట్లే అనిపించింది. నాగార్జున గారు మనస్ఫూర్తిగా అడిగితే ఆయన స్టైల్ వేరే ఉంటుంది. ఇది మనస్ఫూర్తిగా అడిగినట్టు నాకైతే అనిపించలేదు. ఏదో క్వశ్చన్స్ అడిగామా చూసామా, ఓకే డిక్లేర్ ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి మాధురి గారే రేషన్ మేనేజర్ అని డిక్లేర్ చేసేసారు. సో ఈ విధంగా సాగింది ఎపిసోడ్. పెద్దగా గొప్పగా ఏం సాగలేదు, చెత్తగాని కాదు గొప్పగాని, ఒక యావరేజ్లో వెళ్ళిపోయింది అనమాట. మనకు ప్రోమోలు ఇచ్చినట్టు పెద్ద కరోడా పట్టేస్తారు ప్రోమోలు మాత్రం బ్రహ్మాండం కట్ చేస్తున్నారు అనమాట. బయట అంటారు కదా, ఏం తాయి కట్ చేసేవారు అయ్యా ప్రోమో అని. సో అట్లానే అనిపించింది. ప్రోమోలు మాత్రం అద్భుతంగా కట్ చేస్తున్నారు. గేమ్కి వచ్చే వరకు చాలా సింపుల్గా, చాలా స్మూత్గా ఆయింట్మెంట్ రాసి తీసేస్తున్నారు నాగార్జున గారు. సో అది జరిగిన ఎపిసోడు. అండ్ ఎలిమినేషన్ అయితే భరణి గారు 100% ఎలిమినేషన్ అయ్యారు. భరణి గారు ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా, మీరు ఇక్కడ దాకా చూసిన వాళ్ళైతే కామెంట్ చేయండి, ఇది ఫెయిరా కాదా అనేది. ఇంకా ఫెయిర్ అంటే ఆబ్వియస్లీ ఓటింగ్ ద్వారా వచ్చింది కనుక ఫెయిర్ ఎలిమినేషన్ అవుతుంది. బట్ మీకు అనిపించింది భరణి గారు వెళ్ళిపోవాలా, ఇంకెవరైనా వెళ్ళిపోయేటట్టుండేనా, ఉంటే బాగుండేదా, ఇవన్నీ కూడా మీరు కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. సాయంత్రం ఈరోజు దివాళీ స్పెషల్ ఉంటుంది ఎపిసోడ్, దివాళీ స్పెషల్ ఎపిసోడ్ సమ్ డిజైన్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లెందుల, జై హింద్.